భద్రాద్రి రాములవారి కళ్యాణం అభిజిత్ లగ్నంలో జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. స్వామివారికి కళ్యాణానికి ఎంతైతే ప్రాముఖ్యత ఉందో తలంబ్రాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉందని అర్చకులు తెలిపారు. మిద్ర స్టేడియోలోని కళ్యాణ వేదికకు కూడా ఎన్నో విశేషాలు ఉన్నాయని అంటున్న ఆలయ అర్చకుడితోటి మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచల సీతారామస్వామి దేవాలయంలో శ్రీరాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. దీన్ని చూసేందుకు ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అంటే వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి తరలి ఉన్నారు. అయితే దీనిపై మనతో మాట్లాడడానికి అదేవిధంగా ఈ యొక్క శ్రీరాముల కళ్యాణం మనతో ఆ విశిష్టత చెప్పడానికి ఆలయ అర్చకులు మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకుందాం. అయ్యారు, చెప్పండి, ఈ యొక్క శ్రీరామనవమి యొక్క ప్రాముఖ్యత ఏంటి? మనకి చైత్రశుద్ధ నవమి నాడు రామచంద్రమూర్తి జన్మించినట్లుగా పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో మనకి రామాయణం ద్వారా తెలుస్తోంది. అయితే రామచంద్రమూర్తి జన్మించినటువంటి నాడు కళ్యాణం ఆచరించేటువంటి ఒక ప్రత్యేక వ్యవస్థ మనకి అది భద్రాచలం నుంచే ప్రారంభమైంది. యస్యావతార సమయే తస్య కళ్యాణమాచరేత్ అనేటువంటి ఆగమశాస్త్రానుసారం ఏ దేవుడు ఏనాడు జన్మించడం జరిగిందో ఆ దేవుడి యొక్క కళ్యాణాన్ని ఆనాడు ఆచరించాలి అని చెప్పి మనకు ఆగమశాస్త్రం చెబుతోంది. అదిగోండి ఆ ఆగమశాస్త్రాన్ని అనుసరించే ఆనాడు రామదాసు గారు శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణాన్ని ప్రారంభించడం జరిగింది. అలా గొప్పనైనటువంటి ప్రత్యేకత ఇంకా ఎక్కడ జరిగినా కళ్యాణం జరిగినా సరే శ్రీరామనవమి అనగానే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేటువంటి క్షేత్రం మనకి భద్రాచలంగా ప్రసిద్ధిగాంచింది. ముఖ్యంగా మనం చూసుకుంటే అభిజిత్ లగ్నం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంటే ఈ ఆ లగ్నంలోనే ఈ శ్రీరాముల కళ్యాణం జరుగుతుంది. అది అంత ప్రాముఖ్యత ఏంటి అభిజిత్ లగ్నం అంటే? అభిజిత్ లగ్నము అంటే మనకి సుముహూర్తము అని చెప్పేసి అంటారు. దానికి గుడజీరక ధారణ అని చెప్పి ఆ సమయంలో చేస్తారు. ఈ అభిజిత్ ముహూర్తం మనకి జ్యోతిష్శాస్త్రం చెబుతోంది అభిజిత్ సర్వదోషఘ్నం. అంటే ఏ దోషాలు ఉన్నా సరే ఆ అభిజిత్ ముహూర్తంలో ఏ కార్యక్రమైనా ప్రారంభించుకోవచ్చు. అది మనకి సరిగ్గా 12 గంటల సమయంగా భావిస్తూ మనకి భద్రాచల క్షేత్రంలో సీతారాముల కళ్యాణంలో మనకి సుముహూర్తంగా నిర్ణయించినటువంటి 12 గంటలకు సరిగ్గా మనకి అమ్మవారికి అయ్యవారికి ఈ జీలకర్ర బెల్లాన్ని ధారణ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి సాధారణంగా ఇతర వివాహాలలో కూడా మనకి సుముహూర్తము అంటే ఈ సందర్భంలోనే అప్పటివరకు తెరచల్లా పట్టుకుని ఉంటారు. ఈ తెరచల్లా చూసేసరికి ఒక్కసారి ఆ వధువు వరుడు ఇద్దరు చూసుకునేటువంటి సమయము, అలాగే హస్తమస్తక సంయోగము అని చెప్పేసి అంటారు. అంటే తలా చెయ్యి కలిసి ఆ జీలకర్ర బెల్లం ఎలాగైతే ఉంటుందో ఆ దాంపత్యం కూడా ఆ విధంగా విడదీయడానికి వీలు లేకుండా ఉండేటువంటి ఘనిష్టమైనటువంటి బంధం కలిగి ఉంటుందని చెప్పడానికి అంతరార్థంగా దాన్ని ధరింపజేస్తారు. అది అభిజిత్ ముహూర్తంలో చేయటం వల్ల అభిజిత్ ముహూర్తం యొక్క ప్రాశస్త్యం మనకి ఇలా చెప్పడం జరిగింది. అంటే కళ్యాణానికి ముఖ్యంగా మనం చూసుకుంటే కళ్యాణ వేదిక కూడా ఒక అంటే అక్కడ ప్రత్యేకత అని కూడా చూడవచ్చు. ఈ కళ్యాణ వేదిక యొక్క ప్రత్యేకతలు ఏంటి? మనకి ఇది 60వ దశకంలో నిర్మించడం జరిగింది. ఆనాడు భారతదేశంలోనే ప్రాముఖ్యం వహించినటువంటి గణపతి స్థపతి గారి నేతృత్వంలో ఈ మనకి ఉన్నటువంటి మండపాన్ని నిర్మించడం జరిగింది. శిల్పకళా శోభితమైనటువంటి ఈ మండపంలో మనకి మెట్టు దగ్గర నుంచి పైన ఉన్నటువంటి స్తంభం వరకు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి సూక్ష్మమైనటువంటి అంశాలను మనం చూడవచ్చు. ఇక్కడ ఇక మొత్తం ఉన్నటువంటి ఈ మనకి మండపంలో మనకి వృషభ గోముఖం అనే మనకి ఏంటంటే ఇటు ఒక పక్క నుంచి చూస్తే ఏంటంటే వృషభ కుంజరం అని అంటారు. ఒక పక్కన ఏనుగు ముఖము, ఒక పక్కన వృషభముఖము రెండూ కలిసి ఉన్నటువంటివి. అలాగే మెట్లపైన నాట్యం చేసేటువంటి మనకి వీరు ఉంటారు. అలాగే ప్రతిదానిపైన కూడా సింహం నోట్లో ఉన్నటువంటి బంతి, అలాగే మధ్య పీఠంలో ఉన్నటువంటి స్వామివారిని వేంచేసేటువంటి పీఠంలో మనకి అష్టమంగళాలు అని అంటారు. శంఖం చక్రం మొదలైనటువంటి చిహ్నాలు, మత్స్యం మొదలైనటువంటివన్నీ కూడా అష్టమంగళాలుగా వాటిని చూడవచ్చు. ఆ పైన చూస్తే మనకి 12 రాసుల చక్రం మనకి కనిపిస్తుంది. అదొక ప్రత్యేకత. ఇలా శిల్పకళా శోభితంగా ఉన్నటువంటి ఈ మండపంలో మనకి నవమి నాడు కళ్యాణం జరగడం అనేటువంటిది ప్రత్యేకత. ఇది 60 దశకంలో ప్రారంభమయ్యి నేటికి కూడా ఈ మండపం ఆనాటి చరిత్రకి సాక్షిభూతంగా మన భారతీయ శిల్పకళా నైపుణ్యానికి ప్రతిబింబంగా ఇది నిలిచిందని చెప్పవచ్చు. ఈ సీతారాముల కళ్యాణానికి సంబంధించి కళ్యాణం చూడటంతో అంటే చూస్తే చాలా అదృష్టము, అదేవిధంగా చూడకపోయినా అక్షింతలు వేసుకుంటే తలంబ్రాలు వేసుకుంటే చాలా అదృష్టంగా భావిస్తుంటారు. తలంబ్రాల యొక్క ప్రాముఖ్యత ఏంటి? మనకి ఎక్కడా లేనటువంటి ప్రత్యేకత శ్రీరామనవమి నాడు జరిగేటువంటి కళ్యాణంలో జరిగే తలంబ్రాలకు చాలా ప్రసిద్ధి ఉన్నది. ఈ భద్రాచలంలో సీతారాముల యొక్క కళ్యాణంలో ఉపయోగించినటువంటి తలంబ్రాలను సంవత్సరం వరకు కూడా వాడుకునేవారు ఉన్నారు. అవి తమ ఇంట్లోనే ఉంటే చాలా మంగళకరంగా భావించేవారు ఉన్నారు. అంతేకాకుండా నూతన దంపతులు ఎవరైతే ఉన్నారో తాము కళ్యాణం చేసుకుంటూ వివాహం చేసుకుంటూ తాము పోసుకునేటువంటి తలంబ్రాలలో ఈ అక్షతలను కలుపుకొని తాము తలంబ్రాలను పోసుకుంటారు. తద్వారా సీతారాముల యొక్క ఆశీర్వచనం లభించినట్లుగా వారు భావిస్తారు.
వారి అంత గొప్పనైనటువంటి దాంపత్యం మాకు కూడా కుదురుతుందని చెప్పేసి అనుకుంటారు. అందుకనే ఇతర ప్రాంతాలలో ఉండేటువంటి భక్తులు కూడా కళ్యాణం వీక్షించకపోయినా లేదా టీవీ ద్వారా చూసినప్పటికీ కూడా ఈ అక్షతలు మాత్రం పోస్టల్ ద్వారా తెప్పించుకుంటాం, మన దేవస్థానం ద్వారా స్వీకరించడం లాంటివి మనం చూస్తూనే ఉన్నాము. అలా ఎంతో ప్రత్యేకత కలిగినటువంటి అక్షతలుగా మనం చెప్పవచ్చు. అయితే నిత్య కళ్యాణంలో వాడేటువంటి అక్షతలు మనకి పసుపు రంగులో ఉంటే శ్రీరామనవమి నాడు వాడేటువంటి అక్షతలు మాత్రం ఎరుపు రంగులు కలిగి ఉంటాయి. అదొక ప్రత్యేకత మనకి సీతారాముల కళ్యాణం జరిగేటువంటి ఈ కళ్యాణంలో. అలా ఎక్కడా లేనటువంటి ఒక ప్రత్యేకత మనకి అక్షతలకు ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ తలంబ్రాలకు సంబంధించి అనేక మంది భక్తులు కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి గోటి తలంబ్రాలు కూడా తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. వాటి ప్రత్యేకత మనకి పాల్గొన మాసంలో ఉన్నటువంటి పూర్ణిమ నాడు ఇక్కడ స్వామివారికి వసంతోత్సవాన్ని డోలోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ సందర్భంలో సాధారణంగా ఇతర భక్తులు దీన్ని పెళ్లి కొడుకు చేసినట్టుగా భావిస్తారు. ఆనాడు పసుపు కొమ్ములను దంచి ఈ తలంబ్రాలు కలిపేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు భద్రాచల క్షేత్రంలో. అయితే ఈ తలంబ్రాలలో కూడా ప్రత్యేకత, చాలామంది వచ్చినటువంటి వడ్లను చేతి ద్వారా ఒలచి శ్రీరామ శ్రీరామ అని చెప్పి ఒలచి 3 నెలలు ఒలిచిన వాళ్ళు ఉన్నారు, 4 నెలలు ఒలిచిన వాళ్ళు ఉన్నారు. అలా పాదయాత్రగా వచ్చి ఈ అక్షతలను ఆ గోటి తలంబ్రాలను సమర్పించడం జరుగుతుంది. అంటే మనకి పరికరాల ద్వారా ఆడించినటువంటి తలంబ్రాల కన్నా కూడా ఈ గోటితో ఒలిచినటువంటి తలంబ్రాలకు చాలా ప్రత్యేకత. అందుకని తమ భక్తిని ప్రకటించుకుంటూ యథాశక్తి తాము ఎంతైతే ఒలవగలుగుతారో అంతా ఒలచి దాదాపుగా ఒక బృందాలుగా పాదయాత్రగా కూడా నడిచి వచ్చి ఇక్కడ సమర్పించేవారు చాలామంది ఉన్నారు. అలా ఒక ప్రత్యేకత కూడా ఈ గోటి తలంబ్రాలకు మనకు ఉన్నది. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే సీతారామస్వామి కళ్యాణానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తారంటూ ఒకవేళ అంటే ఈ యొక్క కళ్యాణాన్ని వీక్షిస్తే పుణ్యంతో వస్తుంది, అదేవిధంగా తలంబ్రాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.